లేడీ సూపర్ స్టార్ నయనతార, మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా ప్రమోషనల్ వీడియోతో సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సినిమాకు సంబంధించి నయన్ ఇలా ప్రచారంలో పాల్గొనడం చూసి కొన్ని సంవత్సరాలవుతోంది. తాను స్టార్గా ఎదిగిన తర్వాత ప్రచారం అనే పదాన్ని తన డిక్షనరీ నుంచి తొలగించింది. ప్రచారం కోసమే అదనంగా పారితోషికం చెల్లిస్తామన్నా నోవే అంటూ కొనసాగించింది. కానీ 157వ సినిమా మొదలు కాకముందే ప్రమోషనల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నయనతార ఇలా ప్రచారంలో పాల్గొందా అని మాట్లాడుకుంటున్నారు. ఇకపై అన్ని సినిమాల ప్రచారాలకు నయన్ హాజరవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరి నయన్ ప్రచారంలో పాల్గొనడం వెనుక అసలు కారణాలు ఏంటి అన్నది ఇంతవరకు బయటకు రాలేదు. అయితే తాజాగా నయన్ పబ్లిసిటీ వెనుక ఓ రీజన్ వైరల్ అవుతోంది. హీరోయిన్ల మధ్య పోటీ పెరగడంతో నయన్ ప్రచారంపై ఉన్న కండిషన్ తొలగించుకుంది అంటున్నారు. ముఖ్యంగా సౌత్ భామల నుంచి పోటీ తీవ్రమవ్వడంతో ఇదే కొనసాగితే అవకాశాలపై ప్రభావం పడుతుందనే భయంతో నయన్ ఓ మెట్టు కిందకు దిగినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. పైగా వాళ్లంతా అదనంగా ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే దర్శక నిర్మాతలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటున్నారు. హీరోయిన్ల మధ్య పరిస్థితులు కూడా మునుపటిలా లేవు. ఓవర్ నైట్లోనే స్టార్ అవుతున్నారు. ఓ స్టార్డమ్ని తెలివిగా కొనసాగిస్తున్నారు. అందుకు ఆ ప్రచారాన్ని ఆయుధంగా వినియోగిస్తున్నారు. రష్మిక మందన బాలీవుడ్లో కేవలం 2 సినిమాల సక్సెస్తోనే ఫేమస్ కాలేదు. అక్కడ కల్చర్కు తగ్గట్టు మౌల్డ్ అయ్యింది. ప్రచారం పరంగా అక్కడ ఎలాంటి అనుకూల వాతావరణం కనిపించాలో క్రియేట్ చేసి ఓ స్ట్రాటజీతో వెళ్ళింది. ఇది వర్కౌట్ అవ్వడం అమ్మడికి కలిసొచ్చింది. ఇదే తరహాలో మిగతా సౌత్ భామలు పబ్లిసిటీ విషయంలో ముందుంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత మారుతాయి. వీటన్నింటినీ నయనతార పసిగట్టే అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది.